జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామంలో శివాలయం దగ్గర రాఘవేంద్ర స్వామిని పెయింటింగ్ వేస్తున్నటువంటి సీనియర్ మోస్ట్ ఆర్టిస్టు పవన్ గారు ఈరోజు ఇక్కడ పెయింటింగ్ చేస్తున్నారు. అన్న చెప్పండి అన్న, మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఈ పెయింటింగ్ వృత్తిలో ఉన్నారు? అంటే బిఫోర్ అన్న చేస్తారు. చెప్పండి ఎన్ని సంవత్సరాలు? ఒక 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు కదా. 20 సంవత్సరాల నుంచి మీరు పెయింటింగ్లో ఉన్నారు కదనా. అన్ని రకాల పెయింటింగ్ చేస్తారు కదనా. ఓకే, ఇంకా చెప్పాలన్న గారు, ఎలా ఉంటుంది మీ ఈ పెయింటింగ్ వృత్తిలో? మీ ఈ వృత్తి పెంచుకోవడానికి మీకు బలమైన కారణం ఏదో ఉండింటేది. అలా చెప్పాలంటే వస్తున్నాయి. ఇంకా అదే మీకు తెలిసింది చెప్పండి అన్న. ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్గా కావాలనుకుంటారు కదా. అలాంటి వారికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు, అంటే ఒక ఆర్టిస్ట్గా భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఒకవేళ కొత్త వారు నేర్చుకున్న వారికి బాగానే ఉంటుంది అంటారు. అవును, ఎందుకంటే ఒక బొమ్మను తీయించడం అనేది మళ్ళీ ఒక మనిషిని ప్రతిబింబాన్ని ఏమనేది ఒక కళ. ఆ కళ అందరికీ రాదు. బట్ మీలాంటి చాలా ఓపికతో చేసుకున్నటువంటి వారికి ఈ కళ అవుతుంది అనుకుంటున్నా. మరి ఈ కళని నేర్చుకోవడానికి పిల్లలు ఏ విధంగా నేర్చుకోవాలని అనుకుంటే దానికి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు ప్రయత్నం చేయాలి నేర్చుకోవడానికి? వాళ్ళకి ఈ కళ అనేది స్కూల్ లైఫ్ నుంచే రావాలి. ఓకే, కొద్దిగా సొంత టాలెంట్ ఉంటే బాగుంటుంది. అదే చెప్పడానికన్నా అవునవును, వాళ్ళకి సొంతంగా ఇంట్రెస్ట్ ఉండాలంటారు మీరు. ఓకే 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 అవునవును, సాధనలో భాగంగా వాళ్ళకి పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉంటే పెయింటింగ్కి. ఓకే ఓకే, ఈ విధంగా. కానీ చాలా గ్రేట్ అన్న. పెయింటింగ్ మాత్రం అద్భుతమైనటువంటి పెయింటింగ్, అద్భుతమైన షేడింగ్స్ చాలా చక్కగా వేశారు. శ్రీ రాఘవేంద్ర స్వామి.